యాహ్! హాయ్ గైస్. హ్యాపీ ఎర్నింగ్స్ ఛానల్‌కి వెల్కమ్. అండ్ మీ అందరికీ ఒక సూపర్ రిమోట్ ఆపర్చునిటీ, రిమోట్ జాబ్స్ గురించి నేను కొన్ని వీడియోస్ చేస్తాను అని చెప్పాను కదా! సో, రిమోట్ జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. ఇది కంపెనీ నేమ్ వచ్చేసి విషప్ అనమాట. విషప్ కంపెనీ నేము. విషప్‌లో వర్చువల్ అసిస్టెంట్ వీఏ. ఓకే. ఈ రోల్‌కి సాలరీస్ అండ్ ఏంటి షిఫ్ట్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది అప్లై చేసి ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా గ్రూప్‌లో కూడా షేర్ చేశాను కమ్యూనిటీలో. సో, చాలామంది ఆల్రెడీ అప్లై చేశారు. ఇంకా ఛానెల్‌లో అయితే ఇప్పటివరకు పెట్టలేదు. సో, అందుకే వీడియో చేస్తున్నా. చాలామంది అప్లై చేసి ఆల్రెడీ సక్సెస్ అవ్వడం కూడా స్టార్ట్ చేశారు. అంటే అసెస్‌మెంట్ అదంతా కూడా క్లియర్ చేశారు. సో, నేను మొత్తం చెప్తాను ఈ వీడియోలో. వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. ఓకేనా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏంటి అంటే విషప్ అనమాట. ఇది ఒక ఇండియా బేస్డ్ రిమోట్ వర్క్ ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? యూఎస్ కంపెనీస్‌కి టాప్ టాలెంట్ ప్రొవైడ్ చేస్తది ఇది కంపెనీ అనేది విషప్. ఓకేనా? ఈ కంపెనీ ఫౌండర్స్ వచ్చేసి వివేక్ గుప్తా. హి ఈస్ ఫ్రమ్ ఐఐఎం అహ్మదాబాద్ అండ్ ఐఐటీ ఫ్రమ్ మద్రాస్. అండ్ నీలేష్ రంగ్వానీ. ఇతను కూడా ఫౌండరే అనమాట. ఇద్దరు ఫౌండర్స్ వివేక్ గుప్తా అండ్ నీలేష్ రంగ్వానీ. నీలేష్ రంగ్వానీ కూడా ఐఐటీ మద్రాస్ అనమాట. అండ్ ఓకే. మనకి రోల్ దగ్గరకొచ్చేస్తే జాబ్స్ వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటుంది. అడ్మిన్ మేనేజర్స్‌కి ఇక్కడ ఈ కంపెనీలో మనకి ఇండియా బేస్డ్ రిమోట్ వర్క్ ప్లాట్‌ఫార్మ్ కింద ఈ రోల్స్‌కి మనకి ఎలో ఉందనమాట. వర్చువల్ అసిస్టెంట్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ అడ్మిన్ మేనేజర్స్. వీటికి మనకి ఛాన్స్ అయితే ఉంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఎవరమైనా అప్లై చేసుకునేలాగా వర్చువల్ అసిస్టెంట్ అనమాట. ప్రెజెంట్ ఇది హైరింగ్ జరుగుతుంది. దీనికి నేనిప్పుడు క్లియర్‌గా చెప్పబోతున్నాను. ఇక్కడ సెలెక్ట్ రోల్ ఉంది గదా! ఇక్కడ ఆన్‌లైన్ బిజినెస్ మేనేజర్ వర్చువల్ అసిస్టెంట్. దీనికి సెలెక్ట్ చేసుకొని మనం ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్తాను. ఇది కంప్లీట్‌లీ ఫుల్ టైమ్ రిమోట్ జాబ్ అనమాట. ఓకే. ఫుల్ టైమ్ జాబు, రిమోట్ జాబు. కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమే. టైమింగ్స్ మాత్రం యూఎస్ టైమింగ్స్‌లో వర్క్ చేయాలనమాట. అంటే మనకిక్కడ ఆబ్వియస్‌లీ నైటే ఉంటుంది. అక్కడ 9 ఏఎం నుంచి 6 పీఎం వరకు. యూఎస్ టైమింగ్స్‌లో 9 ఏఎం టు 6 పీఎం ఈఎస్టీ. ఇట్ మీన్స్ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ అనమాట. 9 ఏఎం టు 6 పీఎం పీఎస్టీ కూడా అంటారు. పెసిఫిక్ స్టాండర్డ్ టైమ్. ఓకే. ఈ టైమింగ్స్‌లో వర్క్ అనేది ఉంటది. మనకి నైటే. ఇండియా నుంచి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ నైటే ఉంటుంది. వర్క్ డేస్ వచ్చేసి మండే టు ఫ్రైడే 5 డేస్ చేయాలి. సాటర్‌డే అండ్ సండే వీక్ ఆఫ్. ఓకే. సాలరీ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ 2 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందనమాట. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో సాలరీ అనేది అప్రాక్సిమేట్‌లీ 400 యూఎస్‌డి ఉంటుంది. $400 అంటే పర్ మంత్ 32,000 ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్‌లో. ఓకేనా? పోస్ట్ ప్రొబేషన్ అంటే ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయాక బేస్డ్ ఆన్ డైలీ వర్కింగ్ అవర్స్. మీ వర్కింగ్ అవర్స్‌ని బట్టి సాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? 9-6 మీరు కంపల్సరీ వర్క్ చేస్తారు. ఇంకా అంతకంటే మీరు ఇంకా ఎక్కువ టైం వర్క్ చేస్తే కనుక మీకు దాన్ని బట్టి సాలరీ ఉంటుంది. 9 అవర్స్ పర్ డే కంటే తక్కువ వర్క్ చేస్తే గనక మీకు స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ మీకు మెయిల్ కూడా వస్తుందనమాట. నేనొకసారి క్లియర్‌గా చెప్తాను వినండి. 5 అవర్స్ ఒక 1 డేలో 5 అవర్స్ కంటే తక్కువ వర్క్ చేసినా, లేకపోతే 5 అవర్స్ వర్క్ చేసినా మీకు $410 ఉంటుంది పేమెంట్. ఇది 32,000 ఈక్వల్ అనమాట. ఆఫ్టర్ ప్రొబేషన్ ఇది. ఓకేనా? అండ్ ప్రొబేషన్‌లో మాత్రం 9-6 కంపల్సరీగా చేయాల్సిందే. ఇది ఫిక్స్‌డ్. ఇక్కడ ఇంకా ఎటువంటి చేంజెస్ లేదు. $400 32,000 ఫిక్స్. ఓకే. ఆఫ్టర్ ప్రొబేషన్ 5 అవర్స్ చేస్తే సరిపోతుంది పర్ డేకి. 5 అవర్స్ చేస్తే కనుక మీరు $410 ఇట్స్ ఈక్వల్ టు నియర్లీ 32,000 నియర్‌గానే ఉంటుంది. నెక్స్ట్ 5 అవర్స్ నుంచి 7 అవర్స్ పర్ డేలో 5-7 అవర్స్ చేస్తే 35,000 ఉంటుందనమాట. అండ్ 7-9 అవర్స్ చేస్తే 42,000 ఉంటుంది. అది డాలర్స్‌లో మనకి మెన్షన్ చేశారు. నేను రూపీస్‌లో కన్వర్ట్ చేసి చెప్తున్నా మీకు. ఓకేనా? 7-9 అవర్స్ $500 ఇస్తున్నారు. సో, అది మనకి 42,000 అరౌండ్.
అండ్ 9 అవర్స్ కంటే ఎక్కువ చేస్తే $590, అది 50,000 అనమాట. మినిమమ్ పే కన్ఫామ్‌గా 32,000 ఉంటుంది. ఓకేనా? అండ్ వీఏస్‌కి లైక్ వర్చువల్ అసిస్టెంట్ అంటే వీఏ అంటారనమాట. వీఏస్‌కి సింగిల్ ఆర్ మల్టిపుల్ జాబ్స్ అసైన్ చేస్తారు. పోస్ట్ ట్రైనింగ్ అయిపోయాక సింగిల్ ఆర్ మల్టిపుల్ జాబ్స్ అసైన్ చేస్తారనమాట. అంటే మల్టిపుల్ టాస్క్స్ ఉండొచ్చు. సింగిల్ టాస్క్‌లు ఉండొచ్చు. ఓకే. కామన్‌గా కొన్ని టాస్క్‌లయితే ఉంటాయి. ఏంటంటే ఆ టాస్క్‌లు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అండ్ సీఆర్ఎం అండ్ లీడ్ మేనేజ్‌మెంట్. ఓకే. అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్ అండ్ ఇన్బాక్స్ మేనేజ్మెంట్, డ్రాఫ్టింగ్ ఈమెయిల్స్, క్లీనప్ క్లీనప్ ద ఇన్బాక్సెస్ అది. ఓకే. అండ్ అకౌంట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆన్లైన్ రీసెర్చ్ అనే టాస్క్స్ ఉంటాయి. డేటాబేస్ క్రియేషన్ అనేది ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అంటే క్యాలెండర్ అండ్ ఇటర్నరీ మేనేజ్మెంట్ అంటారు. అది. ఓకే. ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇవి కామన్ టాస్క్‌లు అనమాట వాళ్ళిచ్చేవి. ఇట్లాంటి వాటన్నిటిలో వర్క్ అనేది ఉంటుందనమాట. అండ్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమమ్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకే. మీరు రెజ్యూమ్ మేక్ చేసుకోవాలి దీనికి విషప్‌కి. కరెక్ట్‌గా మీరు అప్లై చేసేటప్పుడు 3 ఇయర్స్ పెడుతున్నారు అంటే రెజ్యూమ్‌లో కూడా 3 ఇయర్స్ ఉండేలా ప్రాపర్‌గా చూసుకోండి. కొంతమందికి ఆహ్, సెలెక్ట్ అవ్వలేదని మెయిల్స్ వచ్చినియి. వాళ్ళకి రీజన్ ఇదనమాట. ఓకేనా? 3 ఇయర్స్ రెజ్యూమ్‌లో మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఎక్స్‌పీరియన్స్, అదే ఎక్స్‌పీరియన్స్ నేనిప్పుడు చూపిస్తాను విషప్ అప్లై చేసేటప్పుడు. అక్కడ కూడా సేమ్ 3 ఇయర్స్, సేమ్ డేట్స్ అన్నీ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా? అప్పుడు మీ మీ ప్రొఫైల్ అనేది కన్ఫర్మ్‌గా షార్ట్ లిస్ట్ అయిపోతుంది. ఓకే. మినిమమ్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కన్ఫర్మ్‌గా ఉండాలి. స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్పోకెన్ అండ్ వ్రిటెన్ వైస్‌గా. వ్రిటెన్ స్కిల్స్ ఉండాలి. స్పోకెన్ స్కిల్స్ ఉండాలనమాట. స్ట్రాంగ్‌గా ఉండాలి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే. అండ్ ప్రూవెన్ రికార్డింగ్ ఆఫ్ ఎక్సెలింగ్ ఇన్ అట్‌లీస్ట్ 1 కీ స్కిల్. ఆల్రెడీ కీ స్కిల్స్ నేను చెప్పాను కదా కొన్ని. ఆహ్, వాళ్ళు సీఆర్ఎం, లీడ్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా మేనేజ్మెంట్. సో, వాటిల్లో ఏదైనా సరే ఒక్కటైనా సరే అట్‌లీస్ట్ 1 స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే కీ స్కిల్. ఓకే. అండ్ మీరు వర్క్ చేసుకునేటప్పుడు క్వైట్ వర్క్ స్పేస్ అనేది ఉండాలనమాట. ఓకే. కొంచెం కూల్ వర్క్ స్పేస్‌లో వర్క్ చేసుకునేలా మీరు ప్లాన్ జేసుకోవాలి. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి హ్మ్. ఓకే. ఇది ఎలిజిబిలిటీ అనమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా వాళ్ళు కొన్ని అడుగుతున్నారు. ఏంటంటే ల్యాప్‌టాపు కన్ఫర్మ్‌గా మీకు ఇంటిగ్రేటెడ్ కెమెరా అండ్ నాయిస్ ఫ్రీ హెడ్‌ఫోన్స్. ల్యాప్‌టాప్ మీకు కన్ఫర్మ్ ఉండాలి జాబ్‌కి. అండ్ రిలయబుల్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఈ 2 వాళ్ళు కన్ఫర్మ్‌గా ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. ఓకేనా? అండ్ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే ఆహ్, ఉంటది. నేను చెప్తాను. నేను స్క్రీన్ షేర్ చేశాను గదా! నేను చూపిస్తాను ఖచ్చితంగా. ప్రాసెస్ చేసి చూపిస్తాను. ముందు బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ చేద్దాం. అండ్ 3 రౌండ్స్ ఉంటాయి. ఇందులో టోటల్‌గా టెలిఫోనిక్ అండ్ వీడియో ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఈ 2 కూడా వాళ్ళు కమ్యూనికేషన్ టెస్ట్ చేయడానికి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ రీసెర్చ్ స్కిల్స్. ఇవి ఎలా ఉంటాయి అనేది చూస్తారన్నమాట. టెలిఫోనిక్ రౌండ్స్ ఉంటాయి. వీడియో ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయన్నమాట. ప్రొబేషన్ పీరియడ్ 2 మంత్స్ విత్ ఫిక్స్డ్ 32,000 మీకు ఫిక్స్డ్ ఉంటదన్నమాట. ఓకేనా? సాలరీ. అండ్ జాయినింగ్ వచ్చేసి ఫుల్ టైమ్ విత్ 2 మంత్స్ నోటీస్ పీరియడ్. ఓకే. ఒకవేళ మీరు రిజైన్ చేస్తే కనుక 2 మంత్స్ నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దీనికి కొన్ని బెనిఫిట్స్ ఏంటి అంటే రిమోట్ వర్క్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమే ఆల్ టైమ్. యాహ్! ఇది కంప్లీట్ రిమోట్ వర్క్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమే అండ్ హై పే ఉంటుంది. పోస్ట్ ప్రొబేషన్ పే ఔట్ మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. 50,000 వరకు మీరు 9 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేస్తే 50,000 వరకు ఈజీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది యూఎస్ బేస్డ్ క్లయింట్స్‌తో ఇంటరాక్షన్ ఉంటుందనమాట. ఓకే. అండ్ ఫిక్స్‌డ్ యూఎస్ షిఫ్ట్ టైమింగ్స్ అనేది ఫిక్స్‌డ్ ఉంటాయి. వీకెండ్స్‌లో ఎట్లాంటిది మీకు వర్క్ ఉండదు. ఓకేనా? ఫిక్స్‌డ్ ఉంటుంది. యూఎస్ షిఫ్ట్ టైమింగ్స్ అనేది ఫిక్స్. ఓకే.
అండ్ అప్ టు 4 వీక్స్‌లో మీకు ఇండస్ట్రీ టూల్స్ ఉంటాయి. అవి నేర్పిస్తారనమాట ట్రైనింగ్. ఆహ్, ప్రొబేషన్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తారు గదా! సో, ఆ టైంలో మీకు 4 వీక్స్ ఫస్ట్ మంత్ 4 వీక్స్‌లో వాళ్ళు ఏమైతే టూల్స్ వాళ్ళు యూజ్ చేస్తారో వాటి ద్వారా మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అన్నీ కూడా ఎలా ఆహ్, మీరు వాటి ద్వారా ఎలా వర్క్ చేయాలి అనేది మీకు కంప్లీట్‌గా ట్రైనింగ్ అయితే ఉంటుంది 4 వీక్స్. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ కంప్లీట్ చేయాలి ప్రాసెస్. నేను చెప్తానిప్పుడు. అండ్ సబ్మిట్ చేశాక ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు టెలిఫోనిక్ ఆర్ వీడియో ఇంటర్వ్యూకి ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలనమాట. ఫస్ట్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసెస్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. అండ్ అప్లై చేసేటప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. చెప్తాను నేను. మీకు అండ్ కంప్లీట్‌గా నేను అప్లై చేసి కూడా చూపిస్తాను. అండ్ ఈ జాబ్ వచ్చేసి మీ కెరీర్‌లో ఒక స్ట్రాంగ్ రిమోట్ ఆపర్చునిటీ అవుతుందిది. వర్చువల్ అసిస్టెంట్ అనమాట. ఈ రోల్‌కి సాలరీ డీటెయిల్స్ కానివ్వండి, హైరింగ్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ స్టెప్స్ అన్నీ క్లియర్‌గా ఇప్పటివరకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఫర్దర్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అండ్ అప్లై చేయండి. ఎవరు మిస్ చేయొద్దు. మీ కెరీర్‌లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇదైతే ఆపర్చునిటీ. ఓకేనా? నేనొకసారి మీకు చూపిస్తాను. అండ్ వర్చువల్ అసిస్టెంట్ ఉంది గదా! ఇది నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇక్కడ వర్చువల్ అసిస్టెంట్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్‌ది కాదు, అకౌంట్ మేనేజర్ కాదు. ఆన్‌లైన్ బిజినెస్ మేనేజర్ ఆర్ వర్చువల్ అసిస్టెంట్. ఇది క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే. సబ్మిట్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. నేను ఇది మొత్తం చూసి నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ కింద ఐ హావ్ ఇది చెక్ బాక్స్ పెట్టి లెట్స్ బిగిన్ అనేది క్లిక్ చేయాలి మీరు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ అడుగుతుంది. 1 సెకండ్.